నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో కొన్ని ప్రారంభించారు. అందులో స్టీల్ బ్రిడ్జ్ ఒకటి, తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్, తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల గృహాలకు సముదాయం, వీటికి సంబంధించి. సరే, ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. దీన్ని చూసి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు లేరు అని. ఈ టైంలో ఆయన వైజాగ్ వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే కూటమి మధ్య చిచ్చు వచ్చింది, వీళ్ళు దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్కి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వలేదు అని. మరి వాస్తవం ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు అమరావతిలో జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీనికి రాకుండా వైజాగ్కి వెళ్ళారు? ఇది పెద్ద క్వశ్చన్. వరకు ఇది నేను మాత్రమే కాదు, వైసీపీ వాళ్ళు కూడా అడుగుతున్న ప్రశ్న. మీరేమంటారు? సో వైసీపీ వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ చూస్తే కనుక ఇవాళ అమరావతిలో కనిపించినటువంటి పండగ వాతావరణం కంటే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు రాలేదు, చంద్రబాబు గారు దూతను పంపించారు, అయినా కానీ రాలేదు అనేటువంటి వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు తెలుసా? ఒకవేళ కూటమిలో ఏదైనా పొరపచ్చాలు ఉంటే ఎప్పటికప్పుడు సరి చేసుకునేదానికి ఇట్లాంటివన్నీ ఉపయోగపడతాయి. మామూలుగా అయితే ఇప్పుడు వాళ్ళు రైజ్ చేయలేదనుకోండి, ఇలాంటి అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ రైజ్ చేయలేదనుకోండి, ఇవి అలానే ఉండిపోతాయి. ఒక్కోసారి ఏంటంటే అది పెరిగిపోయి మనసులో పెట్టుకుని నన్ను ఏమన్నా తక్కువ చేస్తున్నారా అనేటువంటిది ఫీలింగ్ వచ్చేసి ఒకసారిగా బ్లాస్ట్ అవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడే వీళ్ళే బయటికి తీసుకొస్తున్నారు ఇష్యూస్ని. ఏదన్నా ఉంటే కనుక దాన్ని సరి చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ప్యాచప్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇది కూడా బూమరాంగ్ అయిందంటారు మళ్ళీ. అసలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, ఏదన్నా ఓపెనింగ్ కాగానే నాకు కదా సన్మానం చేయాల్సింది, నేను కదా చేసిందని. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి విషయంలో. లేదంటే ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంది, పవన్ కళ్యాణ్ గారిది అఫీషియల్ ప్రోగ్రామ్ ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏదో ఉంది. ఆయన అటవీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రి కదా. ఆయన ఏనుగులకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఏదో ప్రోగ్రాం కూడా పెట్టారు. అది ముందుగానే ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాం వైజాగ్ది. సో అక్కడికి డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళారు ఆయన ఆ కార్యక్రమానికి. ఇక్కడికి ఎవరిని పంపించారు? ఆయన ప్రతినిధిగా నాదెండ్ల మనోహర్ గారిని పంపించారు. ఎవరు ఆయన నాదెండ్ల మనోహర్ గారు? మినిస్టరు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆయన. ఏ పార్టీకి? జనసేన పార్టీ. మరి పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా, పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా నాదెండ్ల మనోహర్ గారు వచ్చేస్తారా? మరి వచ్చారు కదా, అంటే ఆయన చెప్పబట్టే మరి వచ్చారు కదా, అది కనిపించట్లా. పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారాయణ గారిని దూతగా పంపించినా కానీ నేను రాను అని చెప్పేసి అలిగి ఆయన వైజాగ్కి వెళ్ళిపోయారు, ఇది అమరావతికి రాకుండా అని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు న్యూస్. వాళ్ళకి ఎందుకు వచ్చిందో కూడా చెప్పారా సార్ వాళ్ళే? గొడవ ఎందుకు వచ్చిందనే అదే చెప్పేది. గొడవ ఎందుకు వచ్చిందని అంటే ఇక్కడ అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి కదా, వీటికి రేటు పెంచారు. ఈ రేటు పెంచింది ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి. అందుకని మనసులో పెట్టుకొని ఆయన వైజాగ్కి వెళ్ళిపోయారు అనే యాంగిల్లో ఒక అల్లిక అల్లారు. దాన్ని విపరీతంగా ఉదయం నుంచి చేస్తున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతికి సంబంధించి సీడ్ క్యాపిటల్, సీడ్ రోడ్డు అది కదా. ఆ రోడ్డు ప్రధానమైన రోడ్డు, అంటే హైవేలకి విజయవాడకి ఈ సీడ్ క్యాపిటల్ రోడ్డుకి కనెక్షన్ ఉంటే అమరావతి కనెక్షన్ ఉన్నట్టే. ఇది మేజరు రోడ్డు. అది మొన్నటి వరకు కోర్టులో ఉంది, అన్నీ జరిగాయి. యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేసేసి వాళ్ళు ఓపెన్ చేశారు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నిటిని ఓపెన్ చేశారు. ఇంతకన్నా శుభపరిణామం, సంతోషకరమైనటువంటి న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా ఉంటుందా? ఉండదు. పండగ వాతావరణంతో జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమం అది. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, సీడ్ క్యాపిటల్ రోడ్డుని ప్రారంభించారు, ఆ క్వార్టర్స్ని ప్రారంభించారు, అమరావతి పనులను పర్యవేక్షించారు. అక్కడ అమరావతిలో పనులన్నింటినీ చూసి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. పబ్లిక్ వచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు.
అమరావతి రైతులు త్యాగం కాదు, వాళ్ళు చేసింది స్ఫూర్తి. వాళ్ళు అసలు అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ ఒక స్ఫూర్తిగా నిలుస్తారు చరిత్రలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అమరావతి రైతులందరూ వచ్చి పులకించిపోయారు అక్కడ. ఈ కార్యక్రమంలో అసలు ఒక అమరావతిలో ఒక కీలకమైనటువంటి ఘట్టం పూర్తయిందని చెప్పి సంతోషించాలా, లేదంటే అక్కడ పవన్ కళ్యాణ్ రాలేదు, కూటమి అయిపోయింది, కూటమి బ్రేక్ అయిపోయింది, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి నడవట్లేదు, ఇంతకు ముందులాగా కలిసి మాట్లాడట్లేదు, ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆ సభలో కూడా నరేంద్ర మోడీ గారిని పొగిడేది తప్పితే చంద్రబాబు నాయుడు గారిని పొగడలేదు పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ రాసుకొచ్చారు. ఇవన్నీ అల్లారు, వెబ్సైట్లో రాశారు. వాళ్ళ మీడియా ఉంది కదా, వాళ్ళ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటిల్లో ఈ ఉదయం నుంచి ఇదే ఇక కూటమి అయిపోయింది, కూటమి విడిపోయింది అని. అంటే కూటమి విడిపోతేనే మనకు భవిష్యత్తు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పైకి ఏం చెబుతున్నారు, మీరందరూ కలిసి వచ్చినా మేము సింగిల్గా వస్తామని చెబుతున్నారు పైకి. లోపల ఏంటి, ఈ కూటమిని ఎడగొడితే తప్ప మనకి ఆ రాజకీయ భవిష్యత్తు ఉండదు. లేదంటే కూటమిని బ్రేక్ చేయాలని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు అనుకున్న ప్రతిసారి ఇంకా కొద్దిగా దగ్గర అవుతున్నారు వాళ్ళు. అనుకున్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు బయట వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేమంటారు, మేము 15 సంవత్సరాల పాటు ఉంటాం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఉంటాం, కలిసి ఉంటాం, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయాల తర్వాత. నాకు అధికారం, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు కావాలని నేను అనుకోవట్లేదు, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, భవిష్యత్ తరాలకి మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి, ఇదే నా లక్ష్యం, నేను పార్టీ పెట్టింది అందుకే అని చెప్పి ఆయన చెబుతున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే ప్రొవోక్ చేస్తారో, ప్రొవోక్ చేసిన ప్రతిసారి ఆయన బయటకు వచ్చి ఇంకొద్దిగా ప్యాచ్ వర్క్ బాగా దగ్గరగా అయిపోయి 15 సంవత్సరాల పాటు అని చెబుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెబుతారు, మీరేమీ అనుకోవద్దు, మేము విడిపోతామని, 15 సంవత్సరాల పాటు మేము ఉంటాము, నేను అఫీషియల్ ప్రోగ్రామ్కి అడిగి వెళ్ళానని చెప్పి ఏదో సందర్భంలో చెప్తారు. అంతే. మళ్ళీ ఇంకొక కార్యక్రమం తీసుకుని మళ్ళీ వీళ్ళు కూటమి విడిపోయిందని చెప్తారు. అసలు కూటమి విడిపోవాలని మీరు ఎందుకు అనుకుంటారు? మీ బలాన్ని పెంచుకున్నాము మేమని చెప్పి మీరు, ఇదిగో మేము బలాన్ని పెంచుకున్నాము, మా బలం ఎంత అని చెప్పి మీరు నిరూపించుకోవాలి. కానీ కూటమి విడిపోవాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలి అనే దానికంటే కూడా కూటమిని విడగొట్టే దాని మీద టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడే వాళ్ళు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.